షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు, కానీ మూఢంగా మాత్రం ఉండదు. అది పర్సనల్, ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు. బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య. బాలయ్య ఆలోచించడం అంతా చాలా టెన్షన్. రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు. భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు, వారు మాకు ఛాన్స్ ఇచ్చిన ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి వారిని అని. బాలయ్య వెళ్ళేవాడు, నమస్కారం మేడం, నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి. మీ నాన్న గొప్పవాడయ్యా, కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు, ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేది ఆవిడ. అది బాలయ్య అనేవాడు చాలా స్నేహితుడండి ఆయన. అంటే మా సినిమాలు చేసేటప్పుడు ఆయన సీఎం కదా రామారావు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి సరదాగానే ఉంటుండేవాడు ఆయన. ఏమయ్యా బాబు, నువ్వు సీఎం గారు అబ్బాయివి, ఎవరైనా కిడ్నాప్ అయ్యి చేస్తే గొడవ అయిపోతాయా, నువ్వు అలా వెళ్ళిపోకండి, మాకేమండి మేము వెళ్తామంటే అలా మేము బేషాలు పోము, ఎప్పుడు కూడా మేము ఆర్టిస్ట్ అంతే, అలాగే ఉండేవాడు. బాలయ్య మంచి టీమ్ వర్క్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. సార్ బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో అది ఆగిపోయిందంట, అది అవునండి ఆగింది ఒక సినిమా. చాలా హోప్స్ పెట్టుకున్నారంట, అద్భుతంగా 60% అండి అయిపోయింది సినిమా అంతా కూడా. ఇలాగ గోపాల్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు, దానివల్ల సినిమా సెట్ కూడా వేసేసాం, అంత అయిపోయేది. అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం, వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం, దీంతో ఆ సినిమా ఆగిందండి. బట్ గ్రేట్ పిక్చర్ అది. బట్ అంటే దాని అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్? అది ఏమన్నా మళ్ళీ దాన్ని బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, ఏమేం చేయాలని. బట్ అది ఫిల్మ్ మీద తీసిన సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, ఇప్పుడు అంతా కూడా. గ్రేట్ సబ్జెక్ట్ అండి అది, చాలా గొప్ప సబ్జెక్ట్. సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది, అందరూ బాగా చేశారు ఆ సినిమాలో. ఇప్పటికీ అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది. ఇళయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు కాంబినేషన్, మంచి సినిమా అండి. ఫస్ట్ టైం అండి ఇళయరాజా గారు నేను ఫస్ట్ టైం కాంబినేషన్, బాగా చేసాం. ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయండి? నాకు అలా ఇప్పుడు దాకా లేవు, ఇది ఒక్కటే. అది ఆగిపోవడం, ఎన్నిసార్లు రివైండ్ చేసాము ఆ సినిమాని, ఎంత గొప్పగా తీసామంటే ఆ సినిమా. మీరు చూస్తే ఈ సినిమాలోనండి భానుమతి గారు ఉన్నది? భానుమతి గారు ఇందులో, భానుమతి గారు ముందు ఉండేది. ఫస్ట్ భానుమతి గారు, తర్వాత ఆవిడకి హెల్త్ బాగోక చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా. అందుకని చాలా మంచి సినిమా అండి. అక్కడ 1 month షూటింగ్ చేసాం, అక్కడ 1 month పెద్ద సెట్ వేసామండి. అది అందరూ బాగా పనిచేసాం. అది ఎందుకు ఆగిందని దానికి అర్థమే లేదండి. ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి, ఇప్పుడు దాకా దొరకలేదు. కానీ ఎందుకు పడిపోయింది ఏంటంటే ఎవరికీ తెలియదు. అలాగా ఆ సినిమా గోపాల్ రెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో, అందరూ దాన్ని బాగా చేయాలన్నవాడు, అందరూ ఆర్టిస్టులు, డైరెక్టర్, అందరూ కూడా ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని మీద పెట్టుకున్నారు. ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు దాకా తెలియదండి. అలాగా గబుక్కుని ఆగిపోయిందండి ఆ సినిమా కూడా. సార్ ఫిలిం మేకింగ్లో మీ గురువుగారు దాసనారాయణరావు గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందా? అంటే ఒక ఫ్రేమ్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఒకటి చూపించే విధానం కావచ్చు, నేరేషన్ కావచ్చు, ఏదైనా సరే, ఏదన్నా ఒక అట్లీస్ట్ కొంచెమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు? గురువుగారి ఇన్ఫ్లుయెన్స్లో నాకు ఉన్నది ఏంటంటే హార్డ్ వర్క్ అండి, ప్రొడ్యూసర్గా ఆయన ఇచ్చే గౌరవం, ఈ రెండు ఆయన దగ్గర నాకు బాగా ఉంది. ఇంకోటి డ్రామాని పండించడంలో ఆయన గ్రేట్. అంటే చాలామంది డ్రామా చేస్తే పాత పడిపోద్దండి, మన నాటకంలో అయిపోద్ది, ఇప్పుడు కూడా డ్రామా అయిపోద్ది. కానీ నా దాసనారాయణ డ్రామా మాత్రం న్యాచురల్ డ్రామా అండి. ఎంత డ్రీమ్టేజ్ చేసినా తర్వాత ఉండాలి కూడా న్యాచురల్గా మన ముందు జరుగుతున్నట్టు ఉంటుంది. అందుకని డ్రామాను కూడా న్యాచురల్గా చూపించగలగడం అనేది దాసనారాయణ హైలైట్. ఆ హైలైట్ నేను ఇప్పటికీ పాటిస్తాను. ఎంత ఎమోషనల్గా చేసినా ఏం చేసినా ఆ డ్రామా ఓల్డ్ అవ్వదు, న్యాచురల్గా ఉంటుంది. నీది గుండి కాదు రాతి బండ అనే డైలాగ్ ఇప్పుడు పెట్టినా న్యాచురల్గా పెట్టాలి, దానికి పర్పస్ పెట్టాలి అనేది దాసనారాయణ డ్రామాని న్యాచురల్గా చెప్పడం ఆయన గ్రేట్ అంతా కూడా. ఇంకోటి ఆయన నిద్రపోవడం నేను ఎప్పుడు చూడలేదండి. 24 hours థింకింగ్. తెల్లారుజాము 3 దాకా మాకు డిస్కషన్ ఉండేది ఆయన ఇంటి దగ్గర. 3 బయలుదేరి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ 6 షూటింగ్ స్టార్ట్ అయ్యేది. ఈలోగా స్నానాలు చేసి వేడివేడిగా అక్కడ నాకు ఒక ఇస్త్రీ షాప్ ఉండేది నా రూమ్ పక్కని, అప్పటికప్పుడు ఉతికేసుకున్నప్పుడు వేడి బట్టలు ఒక అమ్మాయి చేసి ఇచ్చేది, వేసుకుని వచ్చేవాళ్ళం అంట. అంత టీం వర్క్. గురువుగారి వీధికి నిత్య కళ్యాణం పచ్చదోనం రోడ్డు అని పేరు ఆ వీధికి. ఎందుకంటే గురువుగారు ఇల్లు ఇక్కడ, ఆయన ఇంటి దగ్గర 3 దాకా కార్లు ఉంటాయి. మేమంతా డిస్కషన్లో వస్తాం కదా, లైన్గా ఉంటాయి కార్లు.
అవి బయలుదేరిన వెంటనే రామారావు ఇల్లు ఎదుర్కొంటారు. ఆయన కార్లు స్టార్ట్ అవుతాయి 2:00కి. మొత్తం ఆయన 2:00 రెడీ అయిపోతాడు. ఆయన 2:00 ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంటారు అనమాట. ఎప్పుడు కార్లు స్టడీగా ఉంటాయండి అక్కడ. అందుకని ఆ రోడ్డుకి నిత్య కళ్యాణం పచ్చదవనం రోడ్డు అని పేరు. నాకు బాగా గుర్తు. గొప్ప థ్రిల్. రామారావు మేకప్ వేసుకొని గురుగారింటికి వచ్చేవారు. వచ్చి కూర్చొని మాట్లాడి స్టోరీ విని అక్కడ ఏంటండి ఇది అని ఆ స్టోరీ ఇన్నో డైరీలో డేట్స్ నోట్ చేసుకోవడం వెళ్ళేవారు. అలా నాగేశ్వరరావు వచ్చేవారు. వచ్చి జనవరి 1కి వచ్చి ఇగో డైరీ ఇది కూడా మీరు డేట్లు నోట్ చేసుకోండి, మిగిలిన నేను ఫిలప్ చేసుకుంటాను. అంటే ఎంత పేరు సంపాదించారు గురువుగారు. అందుకని మనం ఆ పేరు నిలబెట్టుకోవాలి, అలా ఉండాలని పట్టుదల ఆ విజువల్ నుంచి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. దాసనారాయణ ఈజ్ ఏ గ్రేట్. అంటే మిగిలిన వాళ్ళతో పోటీ కూడా ఆయనకు ఉండేది కాదండి. స్పోర్టివ్గా తీసుకునేవారు. ఇప్పుడు